హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు 18th గ్రాండ్ నర్సరీ మేళాలో నేను వీడియో చేశాను కదా. పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ చేశానండి. ఇది పార్ట్ 2. ఇది నేను పార్ట్ 2 ఎక్కడి నుంచి చేస్తున్నానంటే, పార్ట్ 1 ఎక్కడైతే కట్ అయిపోయిందో, డెడ్ అయిందో, అక్కడి నుంచి పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. సో మీరు పార్ట్ 1 చూసిన తర్వాత ఈ పార్ట్ 2 చూస్తే దాని కంటిన్యూషన్ అనేది ఉంటుంది. రేర్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అది ఆడి వరకు నేను వీడియో చేశానండి. దాని పక్కనే అడీనియమ్స్ వాటి గురించి ఒక స్టాల్ ఉంది, అది చూపిస్తాను. ఎంత అండి ఒక్కొక్క మొక్క బాబు? 250నా? ఓకే. మళ్ళీ వస్తాయా రేపు పూలండి? అంటే మంచి కలర్స్ ఈరోజు అయిపోయినా మళ్ళీ వస్తూ ఉంటాయా? రోజు ఏ రోజుకి ఆ రోజు స్టాక్ వస్తుందా? ఓకే. ఇది చూడండి, బాగుంది. రెడ్ వైట్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉంది. అంటే ఇంతకుముందు చూడలేదు నేను ఈ డిఫరెంట్ వెరైటీ. ఇదేనా ఇది? ఓకే. సింగిల్ పెటల్లో కూడా అందంగా ఉంది. రెడ్ అని ఇది కూడా డిఫరెంట్ వెరైటీ. డార్క్ కలర్, డార్క్ కలర్ ఇది. సింగిల్ పెటల్లో మంచి వెరైటీ చూడండి, చాలా బాగుంది ఇది. ఇదేంటి పక్కకి వెళ్ళిపోయింది వేరు? అంటే దీనికి ప్లేస్ సరిపోయినట్టుంది. అదే 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 మార్చాలి. ఇంకొన్ని మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో. ఎల్లో వెరైటీ లాగుంది, లైట్ క్రీమ్ కలర్. ఇది దీండి ఇది ఒకటేనా? ఓకే. పొద్దున్న వచ్చినప్పుడు ఇంకా పెట్టలేదు, సర్దలేదు మీరు. చూడండి డిఫరెంట్. అవునవును, చూశాను. అదే ఇందాక చూపించా కదా, చూపించాను. కొమ్మ కొద్దిగా పల్సగా సన్నగా ఉంది. ఇందులో సింగిల్ పెటల్లోనే ఇంకో కలర్ చూడండి. ఇది పింక్ అండ్ రెడ్ కాంబినేషను. ఇది రెడ్. ఈ రెడ్లో కూడా చూడు, ఈ రెడ్ వేరు, ఈ రెడ్ వేరు. మళ్ళీ బాగున్నాయి కదా సింగిల్ కలర్ పెటల్స్లో కూడా. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఇవన్నీ, గ్రాఫ్టింగ్ చేసి ఉంటారు ఇవన్నీ. నెక్స్ట్ బృందావన్ గార్డెన్ మళ్ళీ ఎంటర్ అవుతున్నానండి. కొన్ని కవర్ చేయలేదు, వాటిని కవర్ చేద్దామని మళ్ళీ వెళ్ళాను. బటర్ఫ్లైస్, బ్రహ్మకమలము చాలా ఉన్నాయి. పెద్ద మొక్కలు, చిన్న మొక్కలు అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నన్ను అడిగారు చాలామంది బ్రహ్మకమలం కావాలని. ఇప్పుడు నర్సరీ మేళలు అమ్ముతున్నారు చూడండి. బృందావన్ గార్డెన్లో ఎంట్రన్స్లోనే పెట్టారండి ఇది. ఇది చూడండి, ఆకులు ఎంత చక్కగా ఇలా పెరుక్కుంటూ వెళ్ళిపోయింది పైకి. ఇలా బహుశా ఇలా పెంచారేమో. బిల్వ పత్రాలు ఇవి, ఏక బిల్వము. ఇవి మహాబిల్వం. అంత 1000 అట్లా ఉంటాయండి. ఏకబిల్వం అంటే కూడా 3 ఆకులు కూడా ఒకే దాంట్లో ఉంటాయి. మహాబిల్వం అంటే వేరువేరుగా ఉంటాయి కానీ ఎక్కువ ఉంటాయి. ఇంకా కార్తీక మాసం వస్తుంది కదా, వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఇంకా రేటు కూడా పెరుగుతాయి బిల్వపత్రాలు. ఆర్నమెంట్ కాయలు వస్తాయి అవి ఆర్నమెంట్ బనానాలో వస్తున్నాయండి. అవి తినడానికి వస్తాయా? వస్తాయని నేను అనుకుంటున్నా. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా. బనానా? ఇది బనానానండి. ఇది అక్కడ బయట ఉంది చూడండి, ఆర్నమెంటల్ బనానా. బయట కాయ ఇదా? ఇది వీటిలో కలర్స్ అనమాట. ఇది మొక్కలాగుంది, అలానే ఉంది. ఇది ఫ్లవర్ అండి. ఈ లోపల ఉన్నాయి కాయలు. మొత్తం ఇది ఎక్కలు ఊడిపోయినా కాయ పెరుగుతుంది. ఇది ఎల్లో కలరు, అది పింక్. ఎందుకు అనుకో ప్రపంచంలో రకరకాల వింతలాంటి ఇవేనేమో.
అదే కదా. ఇంకోటి ఇక్కడ ఇంకోటి రెడ్ అటువైపు రెడ్ ఉంది, రెడ్ పింక్ ఎల్లో 3 ఉన్నాయి. బనానా. 900 చెప్పారు. గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఉంది, గార్డెనింగ్ ఛానల్. వీళ్ళు గార్డెనింగ్ సెటప్స్ చేస్తారండి. ఇవ్వండి స్టాండ్స్ అన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయో. ఎవరికైనా గార్డెన్ సెటప్ చేయించుకోవాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు గార్డెనింగ్ సెటప్ చేస్తారు. ఇంత హైట్లో మొత్తం మొక్కలను పెట్టేస్తారు, ఇలా డ్రమ్ముల్లో పెడతారు. ఇందులో కూడా చూడండి కూలర్ టబ్స్ లాంటివి ఇవి. అంత పెద్దవి చూడండి ఇవి. ఇంకా అన్ని మెటీరియల్స్ కూడా బాగా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. స్ప్రేయర్స్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. గ్రో బ్యాగ్స్, స్ప్రేయర్స్, ఫర్టిలైజర్స్, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ అన్నీ ఉన్నాయి కదా. క్యాస్టర్ కేక్ ఫర్టిలైజరు, మస్టర్డ్ కేకు, గ్రో బ్యాగ్స్ ఉన్నాయి, సన్ఫ్లవర్ కేకు, మెటరైజం ఉంది, అన్నీ ఉన్నాయండి. గోమూత్రం దగ్గర నుంచి ఉన్నాయి, పెస్ట్ ఆయిల్స్ ఉన్నాయి, పెస్ట్ కంట్రోల్ చేసే ఆయిల్స్, వర్మీ కంపోస్ట్ ఉంది, గ్రాన్యువల్స్ ఉన్నాయి. ఇది ఉంది అది లేదని కాదు, అన్నీ పెట్టిండారు. స్ప్రేయర్స్ ఇవి. గడ్డిది. అందరూ విజిట్ చేయాల్సిన స్టాల్ A41. ఎందుకంటే ఇందులో నీమ్ కేక్ ఉంటుంది, చాలా మందికి అవసరం అండి. కేక్ పౌడర్ తెలుసు, పొంగామియా కేక్ ఆను గింజలా. ఓ క్యాస్టర్ అంటే ఆముదము. కస్టర్డ్ యాపిల్ అన్నిటికంటే రేట్ ఎక్కువ. సీతాఫలం గింజలు ఇదొక్కటి 120 రూపాయలు ఉంటుంది కేజీ. మస్టర్డ్ కేక్, ఆల్ మిక్స్, ఇది అన్నీ కలిపి ఆల్ మిక్స్. కోకోపీట్ ఎక్కువ కావాలంటే కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు మొత్తం అంతా కూడా, లేదంటే కేజీ లెక్కనైనా కూడా ఇస్తారు. ఎక్కువ తీసుకుంటే రేట్ తగ్గుద్దా? A41 అండి స్టాల్ నెంబరు. అందరు చూడండి, అందరికి అవసరమైనవి ఇవి. ఇది లక్ష్మీ నర్సరీ. ఇందులో తులసి, రకరకాల తులసీలు దొరుకుతాయి. A40 ఇది. ఇందాక A41 చూపించాను, ఇది A40. చూడండి రోజ్మేరీ ఉంది, చిన్న ప్లాంట్స్ ఉన్నాయి, మరువం ఉంది, తెల్ల ఈశ్వరి, రామ తులసి, దవనము, స్టీవియా అన్ని మొక్కలు ఇక్కడ దొరుకుతాయి. బాసిల్, మింటు తులసి, అజ్వైన్, సరస్వతి, బ్రహ్మి, మల్టీవిటమిన్. ఇందాక పెద్ద మొక్కలు చూసారు, ఇవి చిన్న మొక్కలు ఉన్నాయి. పత్తి మందారం ఉంది, లెమన్ గ్రాస్, లాంగ్ పెప్పరు, పాన్, ఇట్లా రకరకాల మొక్కలు ఉంటాయి ఇక్కడ. ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అటువైపు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అందరూ మొక్కలు కొంటున్నారు. బ్లాక్బెర్రీ, బ్లాక్ పెప్పర్, టేబుల్ లెమన్, స్వీట్ లెమన్, థాయిలాండ్ ప్రొమోగ్రనేట్, అవకాడో. ఆల్ టైమ్ మ్యాంగో అంటే ఏంది బాబు ఇది? అవును 2 టైమ్స్. దానికి వెరైటీ ఏంటి? ఆల్ టైమ్ మ్యాంగోనేనా? దానికి వేరే పేరేమైనా ఉందా? కాజు, బనానా, సపోటా పెద్దదిగా వస్తుంది. ఆల్ స్పైస్ ప్లాంట్. ఆల్ స్పైస్ ఉంటే ఆ పక్కనే తేజ్పట్టా కూడా ఉంటుంది, అంటే బిర్యానీ ఆకు కూడా ఉంటుంది. లవంగం. ఈ లవంగాలన్నీ పండిస్తామో మనము, నాకు అర్థం కాదు. ఈ చెక్క, దాల్చిన చెక్క అంటారు, ఇవి కూడా పండుతాయా? ఎప్పుడు ఈ దాల్చిన చెక్క మొక్కలు అయ్యేది, దాల్చిన చెక్క వచ్చేది, వాడేది, ఇలాంటివన్నీ కొనకండి, వాళ్ళకి వినపడకుండా చెప్తున్నాను. దాల్చిన చెక్క, లవంగము, మళ్ళీ తేజ్పత్తా, బిర్యానీ ఆకు మాత్రం సూపర్గా వస్తుంది, అది కొనుక్కోవచ్చు. నేను వీడియో కూడా చేశాను దాని మీద. ఇవి
ఇవి నార్త్ సైడ్ నుంచి వచ్చి పెడతారండి. అక్కడ బాగా ఆ రెయినీ సీజను బాగా వర్షాలు పడుతుంటాయి కదా, చలి ఎక్కువగా ఉండే ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మొక్కలు పెరుగుతాయి. ఇక్కడ కూడా అవి తెచ్చి అమ్ముతుంటారు చూడండి, గాల్లోనే పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ఇవన్నీ కూడా అవే. ఎంత కాస్ట్? కిतना भाई కాస్ట్ ఏ సబ్? ఓహో, డిఫరెంట్ రేట్సా? ఓకే. ఇదా నర్సరీ టెర్రా ఆర్గానిక్స్ అండి. ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఇందులో బాగా ఉంటాయి. మీకు అన్ని రకాలైనవన్నీ దొరుకుతాయి ఇక్కడ. చక్కెరకేళి ప్లెయిన్, ఎల్లో అంజీర్ ఉంది, జాజికాయ ప్లాంట్, నట్ మగ్, వాక్కాయి, కరోండా అంటారు కదా, కూర అరటి, కర్రీ లీఫ్ అంటే చిన్నవి అనమాట, చిన్నగా ఉంటుంది, బాగా స్మెల్ వస్తుంది. పుల్సన్ ఫ్రూటు, రెడ్ లెమన్, లెమన్లో రెడ్ వెరైటీ కూడా వచ్చింది ఇది. ఇదిగోండి ఈ చెట్టు, ఇది బ్లాక్బెర్రీ, మినీ కర్రీ లీవ్స్. ఓహో, ఇది కరివేపాకులో చిన్న వెరైటీ, మంచి వాసనలు ఉంటాయి అనేసి అంటారు వీటిల్ని. HRMN యాపిల్ అంట, 99. బడోలి నేరేడు, నూనె ఫ్రూటు. దీంట్లో కొద్దిగా చూడండి కాఫీ ప్లాంట్ ఉంది, తీస్తారా, కొంటారా? కాఫీ ప్లాంట్ వెనిల్లా పెంచారా? వచ్చాయా? కేరళకు పోవాల్సిందే. మెకడామియా, ఇలాచి అంట, బుష్ పెప్పర్, డ్రాగన్ ఫ్రూట్ రెడ్, ఇందులో చిన్న కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి ఇవి. స్వీట్ చెర్రీలో స్వీట్ వెరైటీ. లెస్ సీడ్ లెమన్ ఉందండి. లెస్ సీడ్ అంటది. బాలానగర్ సీతాపల్లిది. జాక్ ఫ్రూట్ పింక్, హింగు ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఇవి జాక్ ఫ్రూట్ పింక్, ఎగ్ ప్లాంట్. ఏంటి ఎగ్ ప్లాంట్ అంటే ఎగ్ వస్తాయా? ఎగ్ అంటే ఏంటి? ఎగ్ ప్లాంట్ అంటే రెడ్ సీతాపల్లి. ఎగ్ ప్లాంట్ అంటే ఏంటండి, మీకు ఐడియా ఉంది? ఎగ్ లాగుంటుందని ఎగ్ ఫ్రూట్ అంటే. పీర్ ప్లాంట్, ఎల్లో మోసంబిలో ఎల్లో. జాక్ ఫ్రూట్ గమ్లెస్, ఆకులు మొక్కలు చూడండి ఇలా. ఇది జాక్ ఫ్రూట్, ఇది అనుకుంటా బహుశా ఆకు. జకోటి కాబా, వాటర్ యాపిల్ రెడ్, గ్రాఫ్టెడ్ వెరైటీస్. ముక్కుటా దేవా, లిల్లీ పిల్లి అంట. ఏంటి ఇది లిల్లీ పిల్లి? ఏంది కొత్తగా? బాగుంటుందా? వస్తాయా మాకు ఈ క్లైమేట్కి వస్తాయా? ఇవేనా మొక్కలు? ఎంత మొక్క ఇది? ఈ లిల్లీ పిల్లి ఏందో గుత్తులు ఉన్నాయి, చూద్దాం ఈ మొక్క. బాబు ఎంత ఇది లిల్లీ పిల్లి? మాట్లాడడానికి వాళ్ళకి టైం ఉండట్లే, వెళ్ళిపోయారు. మనీలా చెర్రీ, ఇది ఆల్మండ్ ప్లాంట్. ఆల్మండ్ అంటే మామూలుగా బాదం పప్పులు ఉండే ఆ ప్లాంట్ కాదు, ఇది వేరే డిఫరెంట్. లిల్లీ పిల్లి ఎంతయ్యా? ప్యాషన్ ఫ్రూట్. ఓకే. లలిత్ గోవా, కమలాస్ కూడా ఇక్కడ.
నేను లాస్ట్ ఇయర్ కమల పండ్లు చిన్నది ఒక మొక్క తీసుకున్నాను, అంటే ఇక్కడ కాదు వేరే చోట. అవి మళ్ళీ ఫ్రూటింగ్ వచ్చాయండి. ఇప్పుడు అన్ని కాయల్లో ఉన్నాయి, పచ్చిగా ఉన్నాయి, మళ్ళీ ఫ్రూటింగ్ వస్తాయి. అంటే మన క్లైమేట్కు అవి రావు అనేది అనుకోని అవసరం లేదు. బార్బరోస్ చెర్రీస్ ఇవి. లోగన్ ఫ్రూట్ అంటండి, బిలింబి. ఇది తీసుకున్నాను ఈరోజు నేను, బిలింబి నిమ్మ తీసుకున్నాను. ఇంకోటి నేను తీసుకున్నది లిల్లీ పిల్లి ఒకటి ఇవయ్యా. పేర్లు కూడా విని ఆశ్చర్యపోకండి, గ్రూప్లో ఎవరైనా వింటున్నారు. ఇదిగోండి చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నాయి, గుత్తులు గుత్తులు ద్రాక్షలాగా వచ్చినట్లు. మొక్క చూపించు. వస్తాయా టెర్రస్ మీద పెంచుకుంటే? ఫ్రూటా వస్తుంది కదా, నమ్మకంతో తీసుకుంటున్నా. ఇదిగోండి లిల్లీ పిల్లి. ఈసారి తీసుకున్నది అవి 2 ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్లో. ఎందుకంటే మోస్ట్లీ ఇవి చాలా వరకు ఉన్నాయి. సిటీజీ వాళ్ళది స్టాల్ పెట్టారండి ఇక్కడ. G17 అనుకుంటా, C17. ఇందులో ఫ్రీ ప్లాంట్స్ ఇస్తున్నారు. పప్పాయి ఇంకా నేను కవర్ తెచ్చుకోలేదు. మాచిపత్రి వద్దులేండి, తీసుకోవాలండి. కవర్ లేదు. ఎక్కడ దొరుకుతున్నాయి? ఇక్కడ బయట ఎక్కడ తెచ్చుకుంటున్నారు. మునగ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారండి సిటీజీ వాళ్ళు. చూడండి మునగ, అవన్నీ టెర్రస్ మీద పెట్టుకునే మొక్కలు. థ్యాంక్ యూ సిటీజీ. నేను కవర్ తీసుకొస్తాను. ఆ లోపల ఇచ్చేయండి, నేను మళ్ళీ వస్తా. కవర్ తీసుకొస్తా, కవర్ తెచ్చుకుంటా. అన్నీ అండి టెర్రస్ మీద పెంచుకునేటట్లు, అంటే చిన్న వెరైటీస్ మొక్కలన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. ఒక ఆధార్ కార్డు నెంబర్ చెప్పి, ఫోన్ నెంబర్ చెప్పేసి, పేరు చెప్పేస్తే వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఫ్రీ. ఈ నర్సరీ మేళ పార్ట్ బి అండి ఈ వీడియో. ఇది టెర్రా ఆర్గానిక్స్ ఇంకా సిటీజీ వాళ్ళ స్టాల్ వరకు అయిపోయిందనమాట. ఇంకా ఇంతటితో అయిపోలేదు, ఇంకా మంచి మంచి అక్వాటిక్ ప్లాంట్స్ పెట్టుకుని మనం మొక్కలు పెట్టుకునే పాట్స్, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఇవి నర్సరీలో పెట్టిన స్టాల్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా కవర్ చేశాను. నెక్స్ట్ థర్డ్ వీడియో అంటే పార్ట్ 3లో అవన్నీ రిలీజ్ చేస్తాను. మీరందరూ అది కూడా చూడండి, ఎందుకంటే మొక్కలకు కావాల్సిన పార్ట్స్ ఈసారి డిఫరెంట్గా వచ్చినాయి మనకి. అది కూడా నేను వీడియోలో కవర్ చేశాను. ఇంకా అక్వాటిక్ వాళ్ళది కేరళ నుంచి వచ్చాయండి. మనకి 1000 పెటల్స్ ఉంటాయి చూడండి, అవి కూడా ఉన్నాయి, అది కూడా కవర్ చేశాను. ఇంకా బోల్డ్ అన్ని స్టాల్స్ను కవర్ చేశానండి. నేను మార్నింగ్ 9:30, 10 ఆ టైంలో రావటం వల్ల ఈ నర్సరీ వాళ్ళు చాలా వరకు ఈ పేర్లు అనేటివి బోర్డులు కూడా పెట్టలేదు. నేను చాలా వరకు కవర్ చేశాను. అంటే కామెంట్స్లో అడిగారు ఒకరిద్దరు, నెంబర్ లేవు అనేసి. 99% మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూస్తే ఫస్ట్లోనో మధ్యలోనో లాస్ట్లోనో మీకు ఆ స్టాల్ నెంబర్స్ అయితే ఉన్నాయండి. స్కిప్ చేస్తా కూర్చుంటే ఇంకా స్టాల్ నెంబర్ మీకు కూడా స్కిప్ అయిపోయి ఉండొచ్చు. ఈ వర్షాలు పడడం వల్ల మీకు అక్కడ క్లైమేట్ కింద వర్షము నీళ్లు అనేటివి ఎలా ఉన్నాయో కూడా మీకు తెలుస్తూనే ఉన్నాయి కదా. అప్పటికి నర్సరీ మేళ చాలా రష్గా ఉంది. కానీ వాళ్ళు ఇంకా అంటే స్టాల్స్ వాళ్ళు ఆ నెంబర్లు పెట్టుకోవటము, బోర్డులు పెట్టుకోవటము చాలామంది చేయలేదు. అంటే 50% వరకు చేయలేదు. ఫస్ట్ డే కదా నేను వీడియో చేశాను, బహుశా సెకండ్ డేకి అందరూ పెట్టుకో ఉండొచ్చు. సో మీరు ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి స్టాల్ మీకు నెంబర్ తెలుస్తుంది. ఈ వీడియో పార్ట్ బితో నేను క్లోజ్ చేస్తున్నాను. పార్ట్ సి కూడా వెయిట్ అండ్ సీ అండి, చాలా బాగుంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. మీరు అది కూడా మీరు చూస్తే మీరు మొత్తం నర్సరీ అంతా చూసినట్లే. ఎక్కడైనా దూరంగా బయట ఉన్న వాళ్ళు నర్సరీ మేళ అటెండ్ కాని వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని చక్కగా నర్సరీ మేళను ఎంజాయ్ చేసినట్లు ప్రతి వీడియోను దాదాపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేస్తూనే ఉన్నానండి. టెర్రా ఆర్గానిక్స్ దగ్గర 2 ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకున్నాను మీకు చెప్పాను కదా. అది అందులో ఒకటి 550, ఒకటేమో 250. వీటికి పేమెంట్ చేసి ఈరోజు ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 3తో మీ ముందుకు వస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. హ్యాపీ గార్డెనింగ్. బై బాయ్.